నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో రైతుల వరి పత్తి పంట పొలాలు మరికుంట వెనుక భాగంలో నీట మునిగిన విషయమై ఆదివారం సత్యన్యూస్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం మేళ్లవాయి గ్రామంలో నీట మునిగిన వరి పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని చేరుకున్న నాంపల్లి మండల రోడ్డు భవనముల శాఖ ఏఈ వికాస్, ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్ రైతులతో మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని మేళ్లవాయి గ్రామంలో రైతుల వరి పత్తి పంట పొలాలు మర్రికుంట వెనుక భాగంలో నీట మునిగిన విషయమై ఆదివారం సత్యన్యూస్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం మేళ్లవాయి గ్రామంలో నీట మునిగిన వరి పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకున్న నాంపల్లి మండల రోడ్డు భవనాల శాఖ ఏఈ వికాస్, ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్ రైతులతో మాట్లాడి సర్వే నెంబర్ 125లో రైతులు వేసిన వరి పంట పత్తి పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టం సదుపాయాన్ని అందించడానికి వివరాలు సేకరించి నమోదు చేస్తామని వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. అదేవిధంగా నాంపల్లి నుండి కొండమల్లెపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న 2 వరుసల R&B రహదారిపై నూతన కల్వర్టును నిర్మించి నీటిని కిందకి మరలించడానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తారని రైతులకు తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్ మాట్లాడుతూ మర్రికుంట తూము పై నుండి కల్వర్టును నిర్మించి రైతులకు పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులతో మాట్లాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ వెంకటేష్, రోడ్డు భవనముల శాఖ ఏఈ వికాస్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఎండి ముజాహిద్, మేళ్లవాయి రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉంటాయి, ఇదొకుంటా అన్నీ ఉన్నాయి, కొత్త కొంట ఏదోకుంటా మరికుంట నీళ్ళకాంచి అయితే 6 ఫీట్ల కింద ఉంటుంది. అక్కడ 6 ఫీట్లు ఎక్కువ లేస్తేనే నీళ్ళు పైకి పోకుండా అయితే లేకపోతే రోడ్డు మీద మళ్ళీ చదువుతుంది అట్టే పోయేది. మరి వరకు ఏముంటది, రోడ్డు తెగకుండా ఉండడానికి రోడ్డు వేస్తారు. అది కరెక్టే. మరి సంవత్సరాల తర్వాత తేపారా బుక్లు ఉంటుంది. చెప్పాలి మొత్తం ఇప్పుడు అది మొత్తం ఆడిపిಟ್ಟು వల్ల తీరాలి, టైం పట్టదు. సింప్ పెడితే టెంపరీ. ఇప్పుడు మా ఈగ డిస్కస్ చేసింది 2 డేస్లో 1 డేస్లో చేస్తుంటే మాకు పంట మనకు కొంచెం మిగులుతుంది. లేకపోతే ఇంకా ఎక్కువ ఏంటంటే మొత్తం ఆగమైపోతుంది. గవర్నమెంట్కి వెళ్ళి మాట 2000 వస్తాయి, 2000 దీనికి రావు మాకు. వాస్తవానికి ఇప్పుడు వెళ్ళి పని చేసినట్టు 2000 కూడా నమ్మకం లేవు. అంతవరకు నీళ్ళు రాలే, అక్కడెక్కలే పంట మునిగలే వరకు అన్నాడు. హైదరాబాద్ లో పేర్లు ఉన్నాయి కదా, దశవర్ష సమాచారం
ఇప్పుడు మీరు చదివింది నా పేరు వచ్చింది సార్ అన్న మళ్ళా ఒక పక్క చేసినాక ఇంకో పక్క చేయాల్సి వస్తుంది అట్లా నిజానికి కాదు కదా సార్ అది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మేలవాయి గ్రామంలోని ఇక్కడ మనకు మర్రికుంట అనేది నిండుగా నిండడము, అదేవిధంగా ఇక్కడ రోడ్డు నిర్మాణం జరిగిన క్రమంలో తూము పూడ్చివేయబడడం జరిగింది. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి తూము పూడ్చివేయడంతో ఈ బ్యాక్ వాటర్ అంతా పెరిగి రైతుల యొక్క పంట చేలన్నీ నష్టపోవడము, మునిగిపోవడం జరిగింది. అదే విషయమై సత్యన్యూస్లో వచ్చిన కథనానికి స్పందించి ఇక్కడ మనకు ఆర్ఎండ్బి ఏఈ గారు, అదేవిధంగా ఐపీ ఇరిగేషన్ శాఖ ఏఈ కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. త్వరలోనే రైతులకు పంట నష్టం జరగకుండా పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసమై ఫీల్డ్ మీద కూడా వచ్చి వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. అసలు ఏం చెప్పారో ఒకసారి రైతులతో మాట్లాడదాం. ఏం చెప్పారు? ఇప్పుడు ఇక్కడికి మనకు ఏఈ గారు కూడా వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? వచ్చారు, చూసి సాయంత్రం వరకు ఏదైనా ఒకటి చెప్పని చెప్పారు. పంట నష్టం మనకి చెప్తాను. ఇప్పుడు మా చేతిలో ఏం లేదు కదా, అధికారులను అడిగి చెప్పి చెప్తాము. ఓకే, పంట నష్టం కాకుండా ఈ వాటర్ అంతా బ్యాక్ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా వారికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అదేవిధంగా అవసరమైతే దీనికి కల్వర్టు ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పినట్టుగా ఇక్కడ మనకు రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము, తక్షణమే పరిష్కారం చూపించి రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తాం. ఓటు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.